హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కేజే కిచెన్. ఇవాళ అటుకుల మిక్చర్ ఎలా చేయాలో చూద్దాం. దీన్ని పోహా మిక్చర్ అని కూడా అంటారు. కడాయి తీసుకొని 2 కప్పులు అటుకులు వేసుకొని బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకుందాం. అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా వేరుశనగపప్పు అలాగే ఒక పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకుందామండి. తర్వాత ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని అలాగే కొద్దిగా కారం వేసుకొని ఒకసారి కలబెట్టుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కొద్దిగా కరివేపాకు వేసుకొని మరొకసారి కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న అటుకుల్ని వేసుకొని మరొకసారి కలుపుకుందామండి, అంతా కలిసేలాగా. చాలా సింపుల్ అండి చేయడం. అటుకుల మిక్చరు చాలా బాగుంటుందండి. మనకి ఇంట్లో తినడానికి ఏం లేనప్పుడు ఇలా చేసుకున్నామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకుందాం. ఇలాగా అంతా కలిసేలాగా కలుపుకొని బాగా క్రిస్పీగా వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకొని తీసి పక్కన పెట్టుకుందామండి. మనకి బయట స్వీట్ షాపుల్లో దొరికినంతే టేస్ట్ మనకి ఇంట్లో మనం చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో పోస్ట్ చేయండి ప్లీజ్. అందరూ చూసి వెళ్ళిపోతున్నారండి. లైక్ చేయండి ప్లీజ్. అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకసారి చెప్తున్నానండి ప్లీజ్.